ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కిడ్నీస్ మీద గానీ, అలాగే బ్లాడర్‌లో గానీ సిస్ట్ గనక ఉంటే ఈజ్ ఇట్ డేంజరస్? అంటే ప్రతి సిస్ట్ డేంజరస్ కాకపోవచ్చు. కొన్ని సార్లు అల్ట్రాసౌండ్‌లో గ్రేడ్ 1 చిన్న సిస్ట్ ఉందని చెప్పారనుకోండి. దాన్ని ఏం చేయాలి ఎవరైనా? అదే అండి. నేను ఇంతకుముందు చెప్పింది సిస్టైటిస్ అండి. అది బ్లాడర్ ఇన్ఫెక్షన్ అంటాం. సిస్ట్ కిడ్నీలో కూడా ఉంటాయండి. మామూలుగా పెరిగే సిస్టులు చాలామంది 2 సెంటీమీటర్, 3 సెంటీమీటర్ యాక్సిడెంట్‌గా ఈ ఎగ్జిక్యూటివ్ చెకప్‌లో మనకు కనబడుతుంటుంది. వాటికి ఏమి చేయవలసింది అవసరం లేదు. దాంట్లో కొన్ని కాంప్లెక్స్ సిస్ట్ అని ఉంటుంది. వాళ్ళకి మాత్రం సీటీ స్కాన్ చేసుకోవాలి. ప్లెయిన్ అండ్ కాంట్రాస్ట్ చేసుకొని ఏమన్నా సజెస్టివ్ ఆఫ్ ట్యూమర్ ఉందా లేకపోతే ఏమైనా ఫాలో చేసుకోవాలో చూసుకోవాలి. సిస్టులు 5 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్, 7 సెంటీమీటర్స్ సింపుల్ సిస్టులు అయితే దాన్ని ఏం చేయకూడదు, ముట్టుకోకూడదు అవసరం లేదు. ఎందుకొస్తాయి సార్ అసలవి? అది న్యాచురల్‌గానే వస్తుందండి. దానికి అంటే స్పెసిఫిక్ దానికి రీజన్ లేదు, ఇడియోపతిక్ అది. ప్రివెన్షన్ కూడా లేదు. ఇడియోపతిక్. సో అయితే సార్ ఈ మందులు వాడడం వల్ల కూడా కొన్ని సార్లు బ్లడ్‌లో ఇట్లాగా అంటే యూరిన్‌లో బ్లడ్ రావడం లాంటిది వింటూ ఉంటాం. ఈజ్ ఇట్ ట్రూ సార్? ఈ రోజుల్లోనండి లైఫ్ స్టైల్ ఎక్కువైపోయి, డయాబెటీస్ కూడా ఎక్కువైపోయి, ప్లస్ ప్రతి ఒక్కరికి అందరికీ స్టెంట్సే ఉంటున్నాయి. వాళ్ళు 50 ఏళ్ళ తర్వాత చాలామందికి ఏదో కారణం పోతుంటారు, ఏదో బ్లాక్ ఉంటుంది, స్టెంట్స్ వేస్తారు. సో ఈ బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నారండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ కామన్ రీజన్. యూరిన్లో బ్లడ్ రావడం కూడా అదొకటి కామన్ అండి. సో ఫస్ట్ వచ్చేటప్పుడు మనం ఈ టెస్ట్ చేసిన తర్వాత అంతా నార్మల్ ఉందనుకోండి, మనం టెంపరీగా కార్డియాలజిస్ట్ అడుక్కొని మన ఈ బ్లడ్ థిన్నర్స్ ఆపగలిగితే కొన్ని రోజులు 4-5 డేస్లో చాలా వరకు తగ్గిపోతుంది. పెద్ద కంగారు పడిన అవసరం లేదు. కానీ వన్ ఆఫ్ ద వెరీ కామన్ రీజన్ నవ్ డేస్ ఈస్ బ్లడ్ థిన్నర్స్ అన్నట్టు. బ్లడ్ థిన్నర్స్ వాడడం వల్ల అలా బ్లడ్ మరి ఏం జరుగుతుంది సార్ లోపల? అదే అండి, చిన్నగా ఏమైనా టేర్ అయింది అనుకోండి, ఇంకేమైనా రీజన్ తోటి వచ్చింది అనుకోండి, అది క్లాట్ కాకుండా ఉంటుంది. ఈ బ్లడ్ థిన్నర్స్ పర్పస్ ఏంటంటే హార్ట్లో క్లాట్ కాకుండా చూడడానికి ఉంటే, వేరే కాడ ఎక్కడ ఉన్నా కూడా క్లాట్ కాకుండా ఉంటుంది అన్నట్టు. కాబట్టి సో ప్రవాహం ఎక్కువ ఉంటుంది. అది మామూలు వాళ్ళకైతే క్లాట్ అయిపోయి క్లోజ్ అయిపోతుంది అక్కడికే. కానీ వీళ్ళకి కాదు, మనం పర్పస్లీ మనం అది క్లాట్ ప్రివెన్షన్ చేస్తున్నాం కాబట్టి బ్లీడింగ్ అవుతుంది అన్నట్టు. అయితే అది కంగారు పడాల్సిన అవసరం లేదు. థిన్నర్స్ కొంచెం ఆపుతారు సార్. అంతే ఆపేసి లేదు ట్రానెక్సిమిక్ యాసిడ్ లాంటిది ఏమైనా ఇస్తారా సార్? అది స్టెంట్ ఉన్న వాళ్ళకు కేర్ఫుల్గా కేర్ఫుల్గా ఉండాలండి. ఉండాలి. అదే అలాంటివి మందులు వాడడానికి. అదే థిన్నర్స్ ఆపి కొంతకాలం మానిటర్ చేస్తే అదే తగ్గిపోతుందండి. తగ్గిపోతుంది. సార్ ఒక గోల్డెన్ క్వశ్చన్కి మీరు చాలాసార్లు సమాధానం చెప్పారు. మళ్ళీ అడుగుతాను. ఇది అందరికీ చాలా డౌట్స్ ఉండే క్వశ్చన్. వాటర్ కన్సంప్షన్లో ఇప్పుడు వెన్ వీ సే 2 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే, అది ఏమేమి ఇంక్లూడెడ్? జ్యూస్, కొబ్బరి నీళ్ళు, కాఫీ, టీ, ఇంకా ఇతర ద్రవ పదార్థాలన్నీ ఇంక్లూడెడా, లేక కేవలం వాటర్ అంటే వాటరేనా? లేదండి, అన్ని టోటల్ లిక్విడ్స్ అండి. అది వాటరు, జ్యూసెస్, టీ, కాఫీ ఇవన్నీ చెప్పారు కదా, అన్నీ ఇంపార్టెంట్ అంటు. సో మనం అడిక్వేట్గా తీసుకుంటున్నామా లేదా అని తెలవడానికి ఒకటండి, మనం పాస్ చేసేటప్పుడు యూరిన్ కలర్ చూస్తే అది క్లియర్ ఉంది అంటే మనం అడిక్వేట్గా తీసుకుంటున్నట్టండి. అది క్లియర్ లేదు, ఎల్లో కలర్ ఉందంటే మాత్రం ఇట్ ఈస్ మోర్ కాన్సన్ట్రేటెడ్. దాంతో కాన్సన్ట్రేటెడ్ మామూలుగా యూరిన్ యాసిడ్ లాగా ఉంటుంది, కాన్సన్ట్రేటెడ్ వచ్చేవరకే మోర్ యాసిడ్ లాగా అయిపోయి మనకు యూరిన్ మంట, యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళడము, అనవసరంగా యాంటీబయాటిక్ వాడుతుంటారు. ఇది ఒకటి ప్రాబ్లం అండి. చాలామంది సొంతంగా మూత్రం రాగా మంట రాగానే ఏదో ఇన్ఫెక్షన్ అనుకుని వాళ్ళు యాంటీబయాటిక్స్ వాడుతుంటారు. చాలా తప్పది. వితౌట్ గెటింగ్ బేసిక్ యూరిన్ టెస్ట్ అది లేకుండా యాంటీబయాటిక్స్ వాడడం చాలా తప్పండి.